కడుపు మండి కడుపు రగిలి ఒక మాట మాట్లాడి హెచ్చరిస్తే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు మాట్లాడిన మాట ఏ సందర్భంలో మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, మతాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి మీరు మాట్లాడితే ఆ సందర్భం ఈ సందర్భం ఒకటా? ఆయన మాట్లాడితే లేని న్యాయం అన్యాయం మేము మాట్లాడితే వచ్చిందని ప్రశ్నిస్తారా? ఇదేనా మీరు చదువుకున్న ఐఏఎస్ మీకు నేర్పింది అని? దాదాపు 30 ఏళ్ళు ప్రభుత్వంలో పనిచేశారు కదా, ఇదేనా మీరు నేర్చుకున్న రాజ్యాంగం చట్టాలు మీకు నేర్పింది? అన్యాయం కదా సార్, మాట్లాడవచ్చా ఇలాగా? పవన్ కళ్యాణ్ గారు తేలిగ్గా ఉన్నారని చెప్పి ఊరికినే ఈజీ టార్గెట్ చేసి మాట్లాడటం దుర్మార్గం అండి. ఇది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు మీరు. రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు వచ్చి మిమ్మల్ని తిట్టినా జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము కూడా ఖండిస్తాం. సభ్యత ఉంది, సంస్కారం ఉంది మాకు. పవన్ కళ్యాణ్ గారు నేర్పించారు మాకు అవి. ఈరోజు చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యక్తిని కానీ ఏ సమూహాన్ని కానీ తోలనాడేటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా మీరు చరిత్రలో గమనించండి, గతం నుంచి మీరు విశ్లేషించుకోండి. ఏ రోజైనా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు? ఎంత అసభ్యకరంగా మాట్లాడారండి ఆ రోజున. ఏం మాట్లాడితే ప్రశ్నించొద్దండి? ఒక మాట హెచ్చరికగా అంటే దాన్ని మీరు ఈరోజు మాట్లాడతారండి? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దుస్థితికి దిగజారిందంటే, జడా శ్రావణ్ కుమార్ అనే ఒక వ్యక్తి బెదిరించేసరికి ప్యాంటులు తడుపుకుంటూ పంచెలు తడుపుకుంటూ వచ్చి ప్రెస్ మీట్లు పెడతాం. జడా శ్రావణ్ కుమార్ వైసీపీ నాయకుడు కాదు. సరే, మీరు ఆయనకు మద్దతు ఇస్తున్నారు, అది వేరే విషయం. మేము మీకోసం మాట్లాడుతూ ఉంటే, మీకోసం మేము పవన్ కళ్యాణ్ బూతులు తిడతా ఉంటే, మీకోసం మేము ఏలూరులో సబ్బెట్టి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే మీరు మాకు అండగా రారా? మీరు మాకు సపోర్ట్ చేయరా అని చెప్పి మీడియాలో మాట్లాడు చూసారు కదా, అందరం చూసాం మీడియాలో. వెంటనే పేర్ని నాని గారు ప్రెస్ మీట్, అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చాటభారతంతో ఒక ట్వీట్. అర్థం అవట్లేదా ప్రజలకి? ప్రజలు పిచ్చోళ్ళ? ప్రజలను అమాయకులు చేద్దాం అనుకుంటున్నారా మీరు? ఎవరు నడిపిస్తూ ఉన్నారు? ఎందుకు ఈ కుట్ర? దేనికోసం చేస్తూ ఉన్నారు? ప్రశ్నిస్తారంట వీళ్ళు. అంటే ఏం పిల్లది? పవన్ కళ్యాణ్ గారంట డిప్యూటీ సీఎంగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంట. అందుకని సినిమాల్లో నటించకుండా నిషేధించాలని చెప్పి హైకోర్టులో పిల్లు వేశారు. హైకోర్టు అక్షంతలేసి ఆ కేసుని డిస్మిస్ చేసినది వేరే విషయం. ఈయన అడుగుతా ఉన్నా విజయ్ కుమార్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు సంబంధించిన భారతీయ సిమెంట్ని క్లోజ్ చేయండి, మీ భార్యకి సంబంధించిన జగతి పబ్లికేషన్స్ని క్లోజ్ చేయండి, లేకపోతే మీ ఆధ్వర్యంలో ఉన్న సండూర్ పవర్స్ని క్లోజ్ చేయండి అని చెప్పి మరి ఏ రోజన్నా కనీసం సరే హైకోర్టుకి వెళ్ళకపోతే వెళ్ళిపోయారు, కనీసం ఒక చిన్న వ్యాఖ్య అయినా చేశారా మరి విజయ్ కుమార్ గారు? మరి ఎందుకు సార్ ఈ ద్వంద్వ ధోరణి? ఎందుకు ఈ 2 నాలుకల ధోరణి అని చెప్పి విజయ్ కుమార్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. సో దయచేసి ఈ కుట్రలు చేసే వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఎన్ని ఉడతూపులు ఊపినా, ఆయన ఏదో సమాజ్ చేస్తానన్నాడు, మీ ఆటలు ఇక్కడ ఉడగవు. మీ కథలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు మీ అందరికీ కూడా.